సుస్వాగతం i5 మీడియా వార్తలకు. ఈనాటి తాజా వార్తలతో మీ ముందుకొచ్చాం. ప్రత్యేక విశ్లేషణల కోసం చూస్తూ ఉండండి. గ్యాస్ సరఫరా సవాల్ విసురుతోంది. ప్రజల్లో ఆందోళన, వ్యాపారుల నుంచి పెరిగిపోతున్న ఒత్తిడితో రెండు ప్రభుత్వాలు కూడా ఉక్కిరిబిక్కిరైపోతున్నాయి. ఈ సమస్యని అత్యంత జాగ్రత్తగా డీల్ చేయాలని చూస్తున్నాయి. మరి గ్యాస్ బండ గండ నుంచి గట్టెక్కడానికి ఈ రెండు రాష్ట్రాల పెద్దలు ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తున్నారు? తెలుగు రాష్ట్రాలను గ్యాస్ కొరత వేధిస్తోంది. ఏజెన్సీలకు జనం క్యూ కట్టడం ఓవైపు, బ్యాక్ మార్కెట్ దందా మరోవైపు. ఇలా రోజు రోజుకు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ ట్రబుల్ ఎక్కువవుతోంది. బ్లాక్ దందాను అరికట్టి ఇంటికి సిలిండర్ను పంపించండని ప్రజలు వేడుకోవడంతో ప్రభుత్వాలు సైతం రంగంలోకి దిగి పర్యవేక్షణ షురూ చేశాయి. మంత్రులు, ఉన్నతాధికారులకు కీలక సూచనలిస్తూ కమిటీలు వేస్తూ ముందుకు వెళ్తున్నాయి. అసలు రాష్ట్రానికి ఎంత గ్యాస్ అవసరం ఉంది? గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? జనం ఇబ్బందుల మాటేమిటి? గ్యాస్ కొరతను ఎలా అధిగమించాలి? దీనిపైనే ఏపీ, తెలంగాణ మంత్రులు రివ్యూల మీద రివ్యూలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో గ్యాస్ సమస్యపై సీఎస్, సివిల్ సప్లై అధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. అత్యవసర సేవలకు గ్యాస్ కొరత లేకుండా చూసే బాధ్యత తమదని ప్రజలకు హామీ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కొంత కొరత ఉందని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిందని అన్నారు. ఎల్పీజీ ప్రొడక్షన్ పెంచామని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో కమిటీ ఫామ్ చేశామన్నారు. గ్యాస్ కొరతను అధిగమించేందుకు కేంద్రం ఆదేశాలతో కమిటీలు, కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేస్తామన్నారు. చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో సివిల్ సప్లై కమిషనర్, ఇతర అధికారులతో స్టేట్ లెవెల్ కమిటీ ఏర్పాటు చేశామని, దానిలో పోలీస్, సివిల్ సప్లై అధికారులు ఉన్నారని తెలిపారు. జిల్లా లెవెల్లో కలెక్టర్, ఎస్పీలు, వైద్య అధికారులు, ఎల్పీజీ కంపెనీ వాళ్లతో కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్ సివిల్ సప్లై ఆఫీస్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంటుందన్నారు. ఇక ఏపీ సర్కార్ కూడా గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటోంది. మరోవైపు ఏపీ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ను కలిశారు. గ్యాస్ నిల్వలపై ప్రధానంగా చర్చించారు. ఇటు సీఎం చంద్రబాబు సైతం గ్యాస్ సమస్యపై స్పందించారు. గ్యాస్ గురించి ప్రజలు ఆందోళన చెందొద్దన్నారు. ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు మంత్రులతో కమిటీ వేశామన్నారు. సంక్షోభ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు చంద్రబాబు. ఈ రోజు మనం చూస్తున్నాం, ఎల్పీజీ కూడా ఇబ్బంది వచ్చే పరిస్థితి వచ్చింది. కానీ ఎవరు కూడా పానిక్ అవ్వాల్సిన పని లేదు. ఒక కేబినెట్ వేసాం, ఒక సబ్ కమిటీ పెట్టాం, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాం, వాస్తవాలు మీకు చెప్తాం. మిమ్మల్ని పూర్తిగా ఆదుకోవడానికి అటు కేంద్రం, ఇటు రాష్ట్రం సిద్ధంగా ఉన్నామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మొత్తంగా సమస్య పరిష్కారానికి కమిటీలతో ముందుకు వెళ్తున్న రెండు ప్రభుత్వాలు గ్యాప్ ముప్పును ఎలా అధిగమిస్తాయో చూడాలి.